వారు ఒక చదువుకున్న వ్యక్తులు, అలాగే గ్రామం కోసం కూడా చాలా సేవా కార్యక్రమాలు కూడా చేశారు. గ్రామాన్ని ఏ విధంగా తీర్చిదిద్దాలనుకుంటున్నారు? మేము గ్రామంలో ఒక 15 సంవత్సరాల నుంచి నాకు గ్రామం మీద పూర్తి అవగాహన. సో ఇంకా ఇప్పుడు గ్రామం కోసం మీరు ఏం చేస్తారు? ఫస్ట్ అయితే పిల్లలకి ఎడ్యుకేషన్ గురించి, స్కూల్ గురించి ఇబ్బంది ఉంది. దానికి వాళ్ళ పాపం గమ్ర పెట్టుకోవాలంటే ఒకటే బస్ వస్తుంది. ఏంటి ఏమేమి సేవా కార్యక్రమాలు చేశారు మన గ్రామం కోసం? నర్మాల గ్రామ పంచాయతీకి మా నాన్నగారి యొక్క జ్ఞాపకార్థం ముఖ్యంగా మహిళలు ఉన్నారు కాబట్టి మహిళలకు ఎలాంటి ఉపాధి కల్పిస్తారు? మహిళలకు కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి, ఖాళీ వీడిల మీద కొన్ని రోజులు నడుస్తుంది, కొన్ని రోజులు నడపది కారఖానామే. దాని గురించి జూట్ బ్యాగులు, మళ్ళీ ఇంకా మనం క్యాండిల్స్ కానీ పెన్నులు కానీ తయారు చేసి బాలకాల మీద వాళ్ళు నిలబడేటట్టు చేస్తారు. ఇప్పుడు చదువుకున్న వాళ్ళు కూడా ఉన్నారు, ఖాళీ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి ఏం చేస్తారు? చదువుకున్న ఉండి మనము బాధ్యత తీసుకొని వాళ్ళ దగ్గరికి తీసుకుపోయి స్కీమ్ గురించి వివరించి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు పీపుల్స్ మీడియా. నేను మీ శ్రవంతి. సో ఈ రోజు మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. సో వారెవరో కాదు, రాజన్న సిరిసిల్ల జిల్లా గొమరపేట మండలం నర్మాల గ్రామానికి చెందిన రాజబోయిన అర్చన ఆంజనేయుల దంపతులు. సో వారు ఒక చదువుకున్న వ్యక్తులు, అలాగే గ్రామం కోసం కూడా చాలా సేవా కార్యక్రమాలు కూడా చేశారు. అందరికీ అందుబాటులో ఉండాలని చెప్పేసి మన ముందుకైతే వచ్చేస్తున్నారు ఒక సర్పంచ్ అభ్యర్థిగా. నమస్తే అండి. నమస్కారం. సో ఎలా ఉన్నారు? బాగున్నారు. సో ముఖ్యంగా మీరు చదువుకున్నారు ఇద్దరు. సో ఒక చదువుకున్న వ్యక్తిగా మీకు చాలా అనుభవం ఉంటుంది, గ్రామంలో ఏ విధంగా ఉంది, మన గ్రామాన్ని ఏ విధంగా తీర్చిదిద్దాలి. ముఖ్యంగా ఇప్పుడు యువత కూడా ఉంది, యువత కోసం మీరు చాలా ఆలోచించి ఉంటారు. సో గ్రామాన్ని ఏ విధంగా తీర్చిదిద్దాలనుకుంటున్నారు? మేము గ్రామంలో ఒక 15 సంవత్సరాల నుంచి నాకు గ్రామం మీద పూర్తి అవగాహన ఉంది. అంటే ఏ కాలనీలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఏ కాలనీలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి అనేటి నేను చాలా వరకు అబ్జర్వ్ చేస్తుంటాను. అంటే నేను ఒక 5 సంవత్సరాలు ఉప సర్పంచ్గా కూడా చేసిన అనుభవం ఉంది. అప్పటి నుంచి కూడా నేను రాజకీయాలలో చురుకుగా పాల్గొంటూ సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నాను. ఏంటి ఏమేమి సేవా కార్యక్రమాలు చేశారు మన గ్రామం కోసం? నేను మేడం ఇప్పటి వరకు అంటే అనేక కార్యక్రమాలు చేసిన, అందులో ముఖ్యమైనది ఏంటంటే నర్మాల గ్రామ పంచాయతీకి మా నాన్నగారి యొక్క జ్ఞాపకార్థం 1,00,000 పైచిలుకు తోటి మనం రాయి గోడ, గేటు, బోర్డు అవన్నీ కూడా మన నాన్నగారి జ్ఞాపకార్థం పెట్టించడం జరిగింది. మీ పైసలు ఓన్ ఖర్చు? నా సొంత డబ్బుతోటి. అంటే ఎందుకు అట్లా చేయాలనుకున్నారు? అంటే మేడం, అంటే సొంత లాభం కొంత మానుకొని పొరుగు వారికి సాయపడవు అన్నట్టు. అంటే మన దాంట్లో మనం వండుకుంటూ మనం కూడా అంటే మనకంటే ఆర్థికంగా లేని వారికి కొంచెం సాయం చేయాలి. మనమే జీవించడం కాదు, మన వల్ల కూడా జీవించాలనేది ప్రతి ఒక్కరు కూడా గ్రామం కోసం చేయాలనే తపన ఉంటుంది. కానీ ఎక్కడెక్కడ ఉంటారు, మనం ఇక్కడే వండుకుంటూ గ్రామానికి సేవ చేసుకుంటూ, నేను వ్యవసాయం చేసుకుంటూ. అవును మేడం, నేను వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తుంటాం. అలాగే నేను MA BEd వరకు చదువుకున్నా. మా భార్య కూడా ఇంటర్ వరకు చదువుకున్నారు. అంటే ఇంటర్ వరకు చదువుకొని ఇప్పుడు రాజకీయాలకు మీ వారి సపోర్ట్ తో ముందుకు వస్తున్నారు. మీకు ఎట్లా అనిపిస్తుంది? ఇంతకుముందు ఏమైనా చేశారా? లేదు మేడం, నాకేం లేదు. ఆయన ప్రోత్సాహంతో మీరు ముందుకు వస్తున్నారు. రాజకీయం అంటేనే చాలా నాలెడ్జ్ ఉండాలి, ప్రతి సమస్య మీద మనకు ఒక అవగాహన ఉండాలి. ఎలా సపోర్ట్ చేస్తారు మీకు? నేను కూడా కొంచెం చదువుకున్నా, కొంచెం రాజకీయాల గురించి ఆయన తెలుస్తుంది. ఆయన కూడా సపోర్ట్ చేస్తాడు, నాకు చెప్పగలుగుతాడు. నేను అన్నిట్లలో ముందు ఉండగలుగుతా, ప్రతి సమస్యలోనూ మీ శ్రీవారికి చెప్తాను. సో ఇంకా ఇప్పుడు గ్రామం కోసం మీరు ఏం చేస్తారు? ఫస్ట్ అయితే పిల్లలకి ఎడ్యుకేషన్ గురించి, స్కూల్ గురించి ఇబ్బంది ఉంది. దానికి వాళ్ళ పాపం గమ్ర పెట్టుకోవాలంటే ఒకటే బస్ వస్తుంది. దాని గురించి ఇంకొక బస్సు సౌకర్యం లేదు, ఇక్కడ సౌకర్యం లేదు, ఒకటే ఉంది. పిల్లలకి ఇబ్బంది అవుతుంది. దాని గురించి కూడా మాట్లాడి ఇంకొక బస్సు తేవాలని చూస్తున్నా.
అంటే అది అంటే ఒకటే బస్ మీరు అంటే వెళ్ళేది ఎప్పుడు? మార్నింగ్ ఒకటే వస్తుంది, పిల్లలకు మార్నింగ్ మస్తు వచ్చి ఇబ్బంది. ఎక్కిపోతుంది, ఈవినింగ్ వచ్చి మళ్ళీ తీసుకుంటారు. పిల్లలకి ఇబ్బంది అవుతుంది, ఆ బస్సు మిస్ అయితే మళ్ళీ ఇంకొక బస్సు తెలియదు వాళ్ళకి. ఓకే ఓకే. ఒక 7 లోపే రావాలి వాళ్ళ పిల్లలు పాపం. అంత పొద్దున ఈ చలికాలం రావాలంటే వాళ్ళకి ఇబ్బంది అవుతాయి కదా. అవును. 8-8:30 వరకు ఉంటే స్కూల్ టైం లోపు ఒకటి ఉంటే మళ్ళీ ఈ బస్సు మిస్ అయినా ఇంకొక బస్సు అందగలుగుతారు అట్లా అని. సో బస్సు ఇంకొక బస్సు అయితే ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. చేయాలని. సో అలాగే మన గ్రామంలో ఉన్నటువంటి ప్రధాన సమస్యలు ఏంటి? ప్రధానంగా మా గ్రామంలో మేడం కోతుల సమస్య బాగుంది మేడం. కోతుల సమస్య బాగుంది. ఆ కోతుల సమస్య ఫస్ట్ మనం గెలిచిన తర్వాత ఫస్ట్ మనం సమస్య పరిష్కరించేదంటే ఫస్ట్ కోతులదే. ఇంతకుముందు కూడా నేను వ్యవసాయంలో మా పొలంలో కోతుల సమస్య బాగున్నప్పుడు కూడా మన కొండంగా ఫ్లెక్సీ పెట్టి కోతులు రాకుండా కూడా చేసిన నేను. అది కానీ ప్రతి ఊళ్ళో ఈ కోతుల సమస్య అయితే బాగుంది కదా. ఎక్కడికి వెళ్ళినా కూడా మేము వచ్చేటప్పుడు దారిలో కూడా చాలా రకాల మస్తు కోతులు కనిపించినాయి రోడ్ల పైన కూడా. వీటి మీద ఏం చేస్తారు మరి, ఏం చేయాలనుకుంటున్నారు? ఇప్పుడు పక్కనున్న మా మండల కేంద్రమైన గంభీరపేటలో కూడా కోతులు పడుతున్నారు మేడం. మా దగ్గర కూడా అలాంటి చర్యలు తీసుకొని ఆ కోతులు లేకుండా అంటే పక్క ఊర్లో మన ఊర్లో ఇట్లా కోల మధ్యలో ఇట్లా అందరి మోటివేషన్ చేసుకుంటూ అన్ని పట్టిపించినాం అనుకో మన కోతుల సమస్య తగ్గే అవకాశం తగ్గుతుంది. అవును, ముఖ్యంగా ప్రధాన సమస్య అదే కోతులు. ఇంకెలాంటి సమస్యలు ఇప్పుడు ఎట్లా మీరు ఒక సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు కాబట్టి ప్రజల్లో తిరుగుతారు, ఇంటింటికి వెళ్ళి కూడా ప్రచారం కొనసాగిస్తున్నారు కాబట్టి మేజర్ గా మీ వద్దకు ఎలాంటి సమస్యలు తీసుకొస్తున్నారు వారు? మేడం మేజర్ గా అంటే డ్రైనేజ్ వ్యవస్థ బాగాలేదు మేడం. అంటే ప్రతి గ్రామంలో సమస్యలు అనేవి చాలా మటుకు ఉన్నాయి. మా గ్రామంలో కూడా చాలా సమస్యలు ఉన్నాయి మేడం. అంటే ఆ చాలా సమస్యలల్లో ముఖ్యమైన సమస్యలను ఫస్ట్ ముందుగా తీసుకోవడం ముఖ్య ఉద్దేశం మేడం. అన్ని సమస్యలు ఉన్నాయి, గత ప్రభుత్వం తీర్చలేదా, ఏం చేయలేదా? తీర్చినా కానీ మేడం కొన్ని మిగిలిపోయినవి ఉంటాయి. అలా ప్రతి చేసినా మిగిలిపోయిన సమస్యలు ఉంటుంటాయి. ఆ మిగిలిపోయిన సమస్యలు చాలా ఉన్నా అందులో ముఖ్యమైన ఒక 10-11 ఉన్నాయి మేడం. వాటి మీద మనం ప్రత్యేకించి ఫస్ట్ అంటే ఉన్న సమస్యలలో ఫస్ట్ మనకి ఏ సమస్య మీద తీరిస్తే బాగుంటది. సమస్యలు చాలా ఉంటాయి, 30-40 సమస్యలు ఉంటాయి. 30 సమస్యల కంటే ఫస్ట్ సమస్యలు ఏంటి, వేటిని మనం ఫస్ట్ దాన్ని మొదటి ప్రిపరేషన్ ఇచ్చి చేయాలనేది ముఖ్య ఉద్దేశం. ఆ ఎన్నిక అనేది చాలా ప్రాధాన్యత ఉండాలి. అంటే మీ దృష్టికి వచ్చిన ఏమున్నాయి మెయిన్ ముఖ్యమైన సమస్యలు? మీ దృష్టికి ఏమేమి సమస్యలు వచ్చినాయి? ఎందుకంటే మీరు విలేజ్ లో ఉంటారు, ప్రతి సమస్య కూడా మీ దృష్టి దాకా వస్తాయి కాబట్టి ఏం వచ్చినాయి? మన నర్మాల పాఠశాలకు వస్తే టీచర్స్ లేరనే కొరతతోటి కూడా చాలా మంది గమనపడిపోతున్నారు. ఆ టీచర్ సమస్య కూడా మన ట్రాన్స్ఫర్స్ అయినప్పుడు మనం అంటే మేము ఒక 5-6 వెళ్ళి DO కూడా కలవడం జరిగింది మేడం. కలిసి మా గ్రామానికి ఇంతమంది పిల్లలు ఉన్నారు, మాకు కావాలి అంటే కూడా వారు HGTని కేటాయించడం జరిగింది. అలాగే అంటే సరిపోయిన వేళలో విద్యా వాలంటరీ ఇప్పటికి కూడా నేను పోయిన సంవత్సరం నుంచి కూడా ప్రతి నెల ఒక 500 రూపాయలు నేను విద్యా వాలంటరీకి అందజేస్తాను ప్రతి నెల. ప్రతి నెల నా వంతుకు ఒక 500 రూపాయలు నేను పోయిన సంవత్సరం నుంచే ఇస్తున్నా. మంచి ఆలోచన. అవును మేడం. అట్లా మేము మంచిగా 500 కలిసి ఒక విద్యా వాలంటరీ కూడా డొనేట్ చేస్తున్నాం మేడం. నేను మా ఫ్రెండ్స్ మీరే కాకుండా ఫ్రెండ్స్ సర్కిల్ గ్రామస్తులు ప్రోత్సహిస్తూ మీతో పాటు వాళ్ళని కూడా అంటే స్కూల్ ని బ్రతికించాలనే ఒక తపన నాలో ఉంది. నేను ఉప సర్పంచ్ ఉన్నప్పుడు అప్పుడు 8th దాకా దాన్ని అప్గ్రేడేషన్ జరిగింది. అయితే 8th దాకా ఏంటంటే పిల్లలు లేకపోవడం వల్ల ప్రజెంట్ మళ్ళీ 7th దాకానే దాన్ని బోధించడం జరుగుతుంది. ఓకే, 7th వరకు. ఇంకెలాంటి సమస్యలు? ఇప్పుడు స్కూల్ సమస్య గురించి చెప్పారు, ఇంకా మేజర్ గా ఇంకేమి ఉన్నాయి మనకు గ్రామంలో? ఇప్పుడు మీరు వస్తే మీరు చూస్తుంటే మధ్యలోకి వెళ్ళి కెనాల్ ఉంది మేడం. ఎగో మానేరు కాలువ పోతుంది. కాలువతల కొన్ని ఉన్నాయి, కాలువతల కొన్ని ఉన్నాయి. అటు సైడ్ ఎన్ని ఉంటాయి మనకి? అటు సైడ్ ఉంటాయి మేడం, ఒక 100 చిల్లర దాకా ఉంటాయి. అయితే వాటికి ఒక మధ్యలో ఒక బ్రిడ్జ్, అటు చివరికి ఒకటి ఉంది, ఇటు చివరికి ఒకటి ఉంది. ఒక బ్రిడ్జ్ నిర్మాణం చేసే విధంగా చర్య తీసుకుంటాను మేడం. ఒక బ్రిడ్జ్ దాదాపు దానికి చాలా ఖర్చుతో ఊడుకున్న పని. మరి దాని ఎలా సమస్య పరిష్కారం చూపిస్తారు? ప్రతి దానికి అంటే మనకు వచ్చే గ్రామ పంచాయతీకి వచ్చే స్టేట్ గవర్నమెంట్ నిధులు, సెంట్రల్ గవర్నమెంట్ నిధులు, అలాగే MP ఫండ్స్ కానీ MLA ఫండ్స్ నుంచి దాన్ని తీసుకొని అంటే ఒక్కొక్క సమస్యకు ఎంత అవుతుంది అనే ఎస్టిమేషన్ బట్టి దాని ప్రకారం మనం వాళ్ళు ఎస్టిమేషన్ వేసిస్తే టెండర్ ప్రకారం వాళ్ళు పిలిచి మనకు ఇస్తుంటారు మేడం. అంటే మీ అంచనా ప్రకారం ఆ బ్రిడ్జికి ఎంత ఖర్చు అవుతుండవచ్చు? ఒక 10 lakhs అవుతుంది మేడం. 10 lakhs వరకు అవుతుంది. సో ఖచ్చితంగా మంజూరు చేసి తీసుకొస్తారు. ఇప్పుడు చాలా మంది కూడా సర్పంచ్ ఎలక్షన్స్ నిల్చున్నప్పుడు గెలవక ముందు ఒక మాట, గెలిచిన తర్వాత ఒక మాట ఉంటుంది. దాన్ని మీరు ఏం చెప్తారు దానికి? మేడం నేను
గ్రామ పంచాయతీ అంటే ఆ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయడానికి కారణం ఏంటంటే నేను సేవ చేయాలని, ఏదో డబ్బులు సంపాదించాలని కాదు. ఏంటంటే నేను ఎలాంటి పదవి లేనప్పుడే మామూలుగా గ్రామ పంచాయతీకి 1 లక్ష పైచిలుకు పెట్టి ఖర్చు పెట్టిన. అలాగే అంటే 1,00,000 పైగా అంటున్నారు కాబట్టి ఏం చేస్తారు గ్రామ గ్రామ పంచాయతీ? పంచాయతీకి ఒక గేటు, గోడ ఇట్లా బోర్డు అవన్నీ కట్టించాం మేడం. అలాగే మాకు ఒక 2 వాటర్ ట్యాంకర్లు ఉంటాయి. ఇప్పటి వరకు నేను వాటర్ ట్యాంకర్లు కొన్నప్పటి నుంచి ఓన్లీ మా నర్మాల గ్రామంలో ఎప్పుడైనా బోర్లు రిపేర్ అయినప్పుడు కానీ, పండగలకు, ఊర్ల పండగకు, పెద్దమ్మ పండగకు, అట్లా అన్ని పండగలకు ఒక 300 ట్రిప్ల నీళ్లు నేను ఫ్రీగా పోసిన మేడం ఫ్రీగా సప్లై ఇప్పటి వరకు. అది గ్రామస్తులందరూ కూడా తెలుసు. అనుకోవచ్చు కదా, ముందు సర్పంచ్ అభ్యర్థిగా నిల్చుండబోతుండు కాబట్టి ముందే ఇలాంటి ఖర్చులు పెడుతున్నాడు అని చెప్పేసి ప్రజలు కూడా అనుకునే అవకాశం కూడా ఉంది కదా. అవును మేడం, ఇప్పుడు రిజర్వేషన్ అది ఎప్పుడు వస్తుందో అని తెలియదు కదా. మీరు దానికి ఆశపడకుండా పనిచేస్తారు. అప్పుడు మనకి ఇంట్రెస్ట్ ఉంటుందో లేదో తెలియదు. మనం సేవ చేయాలని మనకు ఒక సంకల్పం ఉంది కాబట్టి మనం సేవ చేయగలుగుతాం. మీ వంతు కృషి చేస్తున్నారు. ఎవరికి వాటర్ సమస్య కానీ, ఊర్లో ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా మీ వంతు ఒక కృషి చేస్తున్నారు. ఎంతమంది అభ్యర్థులు నిల్చున్నారు? మొత్తం 6 అభ్యర్థులు ఉన్నారు. 6. సో వాళ్ళు ఎలా తట్టుకొని నిలబడతారు? ఎందుకంటే వాళ్ళు చదువుకున్నా చదువుకోకపోయినా నాలెడ్జ్ అనేది ఉంటది. సో వాళ్ళని మీరు ఏ విధంగా ఎదుర్కోగలుగుతారు? అంటే మనకు కొంచెం అనుభవం ఉంది కాబట్టి మేడం, మనం ఎక్కడ వెళ్ళినా ఇది వరకు చాలా మంది మంత్రులను కూడా నేను కలవడం జరిగింది. అంటే మా కలెక్టరేట్ లో కూడా నేను తరచూ పోతుంటాను. కలెక్టరేట్ కి వెళ్ళడం కానీ, అంటే అక్కడెక్కడ తిరగడం కానీ, ఏ ఊరికన్నా వెళ్ళినప్పుడు అక్కడ ఎలాంటి అభివృద్ధి ఉన్నది, ఎలా జరిగింది అనేది తరచూ చూస్తుంటాను మేడం. ఒక సమస్య ఉంది అంటే సమస్య ఏ పరిధిలోకి తీసుకుంటే బాగుంటది, ఎట్లా అయితే సమస్య పరిష్కరించాలనేది అవగాహన ఉంది మేడం నాకు. ప్రతి సమస్య మీద ఒక అవగాహన ఉంది. ఎక్స్పీరియన్స్ చేశారు. చాలా వరకు సమస్యలు మీ దృష్టిలోకి వచ్చినాయి కాబట్టి వీటి మీద మీరు పరిష్కారాన్ని చేయాలనుకుంటున్నారు. ఒకవేళ ఇప్పుడు చాలా రకాల సమస్యలు ఉన్నాయి, నిధుల కోసం మీరు వెయిట్ చేస్తున్నారు. నిధులు రాకపోతే పరిస్థితి ఏంటి? బడ్జెట్ లేకపోతే మన జేబులో కొంచెం పెట్టైనా అచ్చేదాకా ఆగాలి కదా మేడం. అంతే. అభివృద్ధి అయితే మనం అంటే మెయిన్ గా కావాల్సింది మాత్రం మనం అరేంజ్ చేయాల్సి ఉంటుంది. వాటికి మాత్రం గ్రామంలో ఇబ్బంది లేకుండా చూడాల్సిన అవసరం ఉంది కాబట్టి అవి చేయాలి, తప్పదు. మీ సొంత ఖర్చులతో పెట్టుకునైనా మీరు చేస్తారు. వచ్చేదాకా డబ్బుల బిల్లు వచ్చేదాకా అది తీసుకోవాలి. సో ఇప్పుడు చాలా మంది, ఇప్పుడు మేము విలేజ్ నుంచి వస్తుంటే కూడా ఒక యువత కూడా చాలా మంది మాట్లాడుకుంటున్నారు, ఎక్కువ మీ గురించే మాట్లాడుకుంటున్నారు. గెలుస్తారు ఆంజనేయులు గారు, అర్చన గారు, సో మనం వారికి ఓటేసి గెలిపించుకుందామని చెప్పేసి కూడా అంటున్నారు. మేము విన్నాము. యువత కోసం మీరు ఏం చేయాలనుకుంటున్నారు? యువత కోసం ప్రధానంగా మనం వచ్చే నోటిఫికేషన్లు వాళ్ళకు తెలియజేయాలా ఒక వాట్సాప్ గ్రూప్ని క్రియేట్ చేయడం, ఒక గ్రంథాలయం ఏర్పాటు చేయడం, గ్రంథాలయంలో కూడా ఫ్రీ వైఫై లాంటి ఫెసిలిటీస్ కల్పించడం, గ్రంథాలయంలో వాళ్ళ కోసం మోటివేషన్ స్పీకర్స్ తోటి వాళ్ళతో మాట్లాడి వాళ్ళని మోటివేట్ చేయడం, వాళ్ళని అంటే ఏ రూటు అంటే చాలా మంది ఏంటంటే మేడం యువతలో మనం ఏ సబ్జెక్ట్ తీసుకుంటే మనం ఏ రంగంలోకి వెళ్తాం, ఏ గ్రూప్ తీసుకుంటే దేనికి వెళ్దామని కొంచెం అవగాహన అంటే వాళ్ళు ఇంటర్మీడియట్ గా చూస్తుంటే వాళ్ళకి కొంచెం ఏంటంటే తెలియకపోతుంది. కొంతమంది ఏంటంటే చదువుకున్న కుటుంబాలలో వాళ్ళు చెప్పగలుగుతారు, కొంచెం చదువుకునే కుటుంబాలలో వాళ్ళు ఏదో గ్రూప్ తీసుకుందాంలే, ఏదో చేద్దాంలే అని అట్లాంటి వాళ్ళే ఎక్కువ మధ్యలో ఆపేసే అవకాశం ఉంది. వాళ్ళు ఏంటంటే 10th నుంచే వాళ్ళకి ఏంటంటే ఒక సరైన వాళ్ళకు గైడెన్స్ ఇస్తూ ఈ యొక్క గ్రూప్ తీసుకుంటే మీరు ఇలా అవుతారు, ఈ యొక్క గ్రూప్ తీసుకుంటే ఏ అవకాశాలు ఉంటాయి అంటే వాళ్ళకు ముందే చెప్తే వాళ్ళు కొంచెము వాళ్ళకు మనసులో ఏదుందో ఆ రకంగా వెళ్ళి వాళ్ళు ఒక గమ్యస్థానం చేరే అవకాశం ఉంటుంది. అవును, అంటే వాళ్ళు జాబ్ పరంగా ఇప్పుడు చదువుకున్న వాళ్ళు కూడా ఉన్నారు, ఖాళీగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి ఏం చేస్తారు? చదువుకున్న ఉండి వాళ్ళు ఒకవేళ మేమేమన్నా పెట్టుబడి పెట్టుకునే వాళ్ళ కోసం గవర్నమెంట్ స్కీములు చాలా ఉన్నాయి మేడం. అవును, డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ కార్పొరేషన్స్ లోన్స్ తీసుకొని ఏమైనా వెహికల్స్ తీసుకోవడం కానీ, లేకపోతే నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ లో నీకు పౌల్ట్రీ ఫార్మ్స్ కానీ, డైరీ ఫార్మ్స్ కానీ, ఇట్లా చాలా స్కీమ్స్ ఉన్నాయి మేడం. వాటి ద్వారా ఉపాధి కల్పించే అవకాశం ఉంది. వాళ్ళు మనము బాధ్యత తీసుకొని వాళ్ళ దగ్గరకు తీసుకుపోయి వాళ్ళకు అలాంటి స్కీమ్ గురించి వివరించి సబ్సిడీ స్కీమ్స్ మనం ఇప్పిస్తే వాళ్ళు ఆర్థికంగా ముందుకు పోయే అవకాశం ఉంది. అవును, అంటే చాలా రకాల స్కీమ్స్ ఉన్నాయి వాళ్ళ కోసం కూడా. ఇప్పుడు అమ్మాయిలకు అంటే ఎలాంటి, అంటే అమ్మాయిలు కూడా చాలా మంది ఖాళీగా ఉన్నారు కదా, వాళ్ళకి ఏం చేస్తారు మీరు? ఏదైనా పని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి. అయితే నర్మాల గ్రామంలో ఇప్పుడు ఒకటి అగస్త్య అనే ఫుడ్ ఫ్యాక్టరీ నడుస్తుంది. దాంట్లో చాలా మట్టుకు కూడా అంటే వేరే గ్రామస్తులు చేస్తున్నారు, మా గ్రామస్తులు చేస్తున్నారు. ఆ యొక్క ఫ్యాక్టరీలో నర్మాల గ్రామస్తులకే ఇవ్వాల్సిందిగా, యువతకి ఇవ్వాల్సిందిగా మనం ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని కోరుతాం. అలాగే మనం గతంలో కూడా
ఐటీ శాఖ మంత్రిని కూడా 2-3 సార్లు కలవడం జరిగింది. మన ఐటీసీ లాంటి మంచి కంపెనీ ఒకటి మా గ్రామానికి వస్తే చాలా మటుకు ఒక 500-600 మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది మేడం. ఇక్కడ అలాంటి ఐటీసీ కంపెనీ కోసం అట్లాంటి పరిశ్రమ ఏర్పాటు చేస్తే మా ఊర్లో ఉన్న దాదాపు 90% ప్రజలకి సమస్య అనేది తీరిపోతాయి మేడం. ఆ కంపెనీ అట్లాంటి కంపెనీల కోసం మనం అంటే మంత్రి గారితో మాట్లాడి ఒక కంపెనీ 2 కంపెనీలు వేసుకుంటే బాగుంటుంది మేడం. ఆ విషయం ద్వారా మంచి ఆలోచన. ఆర్థికంగా ముందుకు పోయే అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరికి జాబ్ రావడం వల్ల ఆర్థికంగా ఎదిగే అవకాశం ఉంటుంది. కానీ మంచిగా ఉంది, మంచి ఆలోచన ఇది. ఎందుకంటే ఒక 500-600 మందికి ఉపాధి దొరుకుతుంది అంటే కానీ మంచి ఆలోచన. సో అలాగే మనం చూసుకుంటే ఇప్పుడు గ్రామంలో ముఖ్యంగా మహిళలు ఉన్నారు కాబట్టి మహిళలకు ఎలాంటి ఉపాధి కల్పిస్తారు? వాళ్ళ సమస్యలు కూడా మీ దాకా వస్తాయి కావచ్చు. వస్తే మీరు ఎలా పరిష్కరిస్తారు మేడం? మహిళలకు కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి తెలియదు. వాటి గురించి నేను తెలుసుకొని మహిళలకు అందరికీ చెప్పగలుగుతా. వాటిలో మన కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చే నిధుల గురించి ఇప్పుడు మన పనులలో అంటే మన లేడీస్ ఇంటి దగ్గర ఉంటారు కదా, వాళ్ళు ఖాళీ బీడీలు చేస్తారు. మా ఊళ్ళో ఖాళీ బీడీల మీద కొన్ని రోజులు నడుస్తుంది, కొన్ని రోజులు నడవది కార్ఖానా అనేది. దాని గురించి జూట్ బ్యాగులు వాటి గురించి తెలుసుకొని నేను మహిళలకు చెప్పగలుగుతాను. మళ్ళీ ఇంకా మనం క్యాండిల్స్ కానీ పెన్నులు కానీ తయారు చేసేటి ఏదైనా నిధులు వస్తే ఉంటే మహిళలకు చెప్పగలుగుతాను. వాటికి మనకి ఏమేమి వస్తున్నాయి, ఏమేమి నిధులు మంజూరు అవుతున్నాయి అని వాటి గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు చేస్తాను. సో మంచి ఆలోచన, బాగుంది. మహిళల కోసం అయితే మంచిగా ఆలోచించారు. ఎందుకంటే మీరు ఒక మహిళా సర్పంచ్గా పోటీ చేస్తున్నారు కాబట్టి మహిళల కోసం ఒక మంచి ఆలోచన ఇది. సో ఆంజనేయులు గారు, ఇప్పటి వరకు మీ గ్రామంలో మీరు ఒక చదువుకున్న వ్యక్తిగా ఉన్నారు కాబట్టి మీ దృష్టికి చాలా రకాల సమస్యలు వచ్చి ఉంటాయి కాబట్టి ఏమేమి కార్యక్రమాలు చేశారు గ్రామం కోసం? మేడం, నేను ముఖ్యంగా మా నాన్నగారి జ్ఞాపకార్థం గ్రామ పంచాయతీకి 1 లక్ష పైచిలకు అంటే దాదాపు 1,10,000 రూపాయలతోటి రాతి గోడ, గేటు, బోర్డు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మాకు ఒక 2 వాటర్ ట్యాంకర్లు ఉంటాయి. ఆ ట్యాంకర్ల ద్వారా పెద్దమ్మ పండగకి, ఊళ్ళ పండగకి, ఎక్కడైనా బోర్లు చెడిపోయినప్పుడు, బోర్లు రిపేర్ ఉన్నప్పుడు ఆ ఏరియాల్లో అన్ని పండగలకి మనం ఒక 300 ట్రిప్పుల దాకా దాదాపు వాటర్ని ఫ్రీగా పోయడం జరిగింది. అలాగే క్యాంప్లో ఉన్న డబుల్ బెడ్రూమ్లో కూడా అప్పుడప్పుడు మోటారు మిషన్ భగీరథ వాటర్ రానప్పుడు అక్కడ కూడా ఫ్రీగా పోసినాం. గురుకుల పాఠశాలలో కూడా ఇప్పటి వరకు ఒక 50 ట్రిప్పులు ఫ్రీగా పోసినాను నేను. దాదాపు అవన్నీ లెక్క పెట్టుకుంటే దాదాపు ఒక 400 ట్రిప్పుల దాకా ఫ్రీగా పోసినాను వాటర్. అలాగే మా గ్రామంలో నేను ఎవరి భూములు వచ్చినా ₹1 కూడా తీసుకోము, అంటే ఫ్రీ సర్వీస్ చేస్తాను మేడం. నేను గురుకుల పాఠశాలలో ఒక 2 సంవత్సరాలు చైర్మన్ చేసినప్పుడు 5 జిల్లాల స్థాయి ఆటల పోటీలు జరిగినప్పుడు ఒక 120 ట్రాక్టర్ ట్రిప్ల మట్టి ఫ్రీగా ఓపించిన గ్రౌండ్ కి పోయించేసి, అలాగే ఒక 30,000 టీషర్ట్స్ మన గివ్ ఫౌండేషన్ నుంచి ఇప్పించడం జరిగింది పిల్లలకి. అలాగే నా వంతుగా నేను ఒక 5 సార్లు రక్తదానం చేయడం జరిగింది. అలాగే మా యొక్క ఫ్రెండ్స్ తోటి కూడా చాలా మందికి ఇప్పించడం జరిగింది. అలాంటి సేవా కార్యక్రమాలు చాలా చేసినాము. ఊర్లో శ్రమదానం లాంటి కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది మేడం. అంటే మన గంభీరపేట నుంచి వచ్చే దారిలో చెట్ల కొమ్మలు అమ్ముకుంటే కొట్టేయడము, గ్రామంలో దోమలు ఎక్కువ ఉన్నప్పుడు మనం దోమల మందు కూడా స్ప్రే చేయడం జరిగింది. అలాంటి సేవా కార్యక్రమాలు కూడా చాలా కార్యక్రమాలు చేసినాం మేడం. చాలా వరకు సేవా కార్యక్రమాలు చేశారు. మేజర్ గా ఇవే కాకుండా ఇప్పుడు ఏం చేస్తారు? సర్పంచ్ అయిన తర్వాత ముఖ్యంగా మనకి ఇప్పుడున్న కాకుండా గత ప్రభుత్వంలో చెయ్యని పనులు కూడా ఉంటాయి కాబట్టి ఇప్పుడు మీరు ఏం చేస్తారు కొత్తగా? మా నర్మాల గ్రామస్తుల చిరకాల కోరిక, నర్మాల కోలమద్దికి రవాణా సౌకర్యం బాగాలేదు. దానికి బ్రిడ్జి వేయడానికి ఎంపీ నిధులతోని బ్రిడ్జి నిర్మాణాన్ని అయ్యేలా కృషి చేస్తాను. సూపర్ మేడం. ఇప్పటిదాకా మా మేడం చెప్పినట్టు కోలమద్ది నుంచి నర్మాల బ్రిడ్జ్ అది ఎంపీ నిధులు తీసుకొచ్చి పూర్తి చేసేలా కృషి చేస్తాము. అలాగే ఇంకో బ్రిడ్జ్ కూడా నర్మాల కాలువతల, అది ఎమ్మెల్యే ఫండ్లనన్నా ఎన్నైనా తీసుకొచ్చి దాన్ని కూడా పూర్తి అయ్యేలా కృషి చేస్తాము. ప్రధానంగా నర్మాల్లో కూడా ఇంకొక సమస్య ఉంది మేడం. గ్రామంలో వడ్లు పోసుకోనికి ఎక్కడ ప్లేస్ లేదు మేడం. చాలా ఇబ్బంది అవుతుంది రైతులందరికీ కూడా. మరి TSIACలో దగ్గర ఉన్న భూమిలో నుంచి ఒక 10 ఎకరాలు ఐకేపీకి కేటాయించేలా ఆ యొక్క TSIAC మంత్రి గారితో మాట్లాడి మా గ్రామానికి 10 ఎకరాలు ఇప్పించేలా కృషి చేస్తాను మేడం. ఎస్సీ కాలనీ కూడా ప్రధానంగా మెయిన్ రోడ్డు, CC రోడ్ డ్యామేజ్ అయిపోయింది మేడం.
సీసీ రోడ్డు కొత్త నిర్మాణం మరియు ఇరువైపులా డ్రైనేజ్ కోసం కూడా కృషి చేస్తాం. మేడం ఇందాక మా మేడం అన్నట్టు కోలమద్ది నర్మాల బ్రిడ్జ్ మాకు ప్రధాన సమస్య. ఎందుకంటే మత్తడి ఎక్కువ దూకినప్పుడు ఇక్కడ నుంచి అక్కడ నుంచి ఇక్కడ రవాణా అనేది లేదు మేడం. అలా చాలా ఇబ్బంది అవుతుంది. ఈ బ్రిడ్జి కావడం వల్ల అటు కోలమద్ది, శ్రీగాధ, హైదరాబాద్ వెళ్ళడానికి ఈ దారి గుండా వెళ్ళడానికి మాకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. మరియు రవాణా కూడా దగ్గర అవుతుంది. మనకు హైదరాబాద్ అంటే కూడా రవాణా కూడా దగ్గర ఉంటుంది. గ్రామంలో ఆలయాల అభివృద్ధి కోసం కూడా ఒక మంచి కమిటీ, ఒక 10 మందితోటి మంచి కమిటీ ఏర్పాటు చేసి అన్ని ఆలయాలు కూడా అభివృద్ధి చెందేలా వాటి కోసం కృషి చేస్తాం. నర్మాలలో కొన్ని సంఘ భవనాలు, కొన్ని కమ్యూనిటీస్కి సంఘ భవనాలు ఉన్నాయి. ఉన్న వాటికేమో దాని అభివృద్ధి కోసం కృషి చేయాల్సిన అవసరం ఉంది. లేని వాటికి కొత్తగా నిర్మించుకునేలా వాటికి కూడా నిధులు మంజూరు అయ్యేలా కృషి చేస్తాము. ఓకే. మా యొక్క మండలంలో వైకుంఠ రథం ఒక్కటే ఉంది మేడం. అంటే మా మండలంలో ఎవరైనా, అంటే మండలంలో వేరే గ్రామంలో ఒకరు చనిపోయి ఇక్కడ ఎవరైనా చనిపోతే అవి ఒకటే వైకుంఠ రథం ఉండడం వల్ల ఇబ్బంది అవుతుంది. అంటే వాళ్ళ యొక్క దహన సంస్కారాలు చేసేదాకా మాకు రాకపోవడం, లేకుంటే మాది అయిపోయేదాకా ఇంకోరకు వెళ్ళకపోవడం అవుతుంది. దానికోసం అంటే వైకుంఠ రథాన్ని నా యొక్క సొంత డబ్బులతోటి నేను మా గ్రామానికి తయారు చేసి ఇచ్చేలా కృషి చేస్తాను. ఓటు కోసం పోయినప్పుడు చాలా మంది మాకు పెన్షన్ రావట్లేదు, మాకు పెన్షన్ రావడం అంటారు మేడం. అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ వచ్చేలా ప్రయత్నం చేస్తాను. అంటే ఓల్డ్ ఏజ్ పెన్షన్ కానీ, విడో పెన్షన్స్ కానీ, హ్యాండిక్యాప్డ్ పెన్షన్ కానీ, ఇలాంటి పెన్షన్స్ వచ్చేలా అర్హులైన ప్రతి ఒక్కరికి వచ్చేలా నేను కృషి చేస్తాను మేడం. సూపర్. అలాగే మా దగ్గర పండుగల విషయానికి వస్తే మా దగ్గర 3 పండుగలు చాలా గ్రాండ్ గా చేస్తాం మేడం. ఒకటి బతుకమ్మ. బతుకమ్మ ఘాటు కాడ చాలా మంచి, ఇంకా మనం గెలిచిన తర్వాత అక్కడ సీసీ రోడ్డు వేసి మళ్ళీ ఇంకా గ్రాండ్ గా జరిగేటట్టు చూస్తాము. అలాగే దసరా కొట్టే కాడ కూడా అంటే ఇది వరకు జరిగిన కాకుండా ఇంకా గ్రాండ్ గా జరిగే విధంగా మన కమిటీ ద్వారా ఏర్పాటు చేసి చేయడం జరుగుతుంది. అలాగే హనుమాన్ టెంపుల్ కాడ కూడా శ్రీరామనవమి ఎప్పుడు ప్రతి సంవత్సరం చేస్తున్నాము. ఇంకా మనం గెలిచిన తర్వాత కూడా ఇంకా గ్రాండ్ గా దాన్ని కమిటీ చేసేసి దాన్ని ఇంకా గ్రాండ్ గా చేసేలా ప్రయత్నం చేస్తాం మేము. అలాగే ఇంకొకటి కూడా ఏంటంటే, మనం కాలువతలకి ఒక నూతన బ్రిడ్జ్ తో పాటు ఇంకొకటి అక్కడ కల్వర్ట్ ఒకటి ఉంది మేడం. అది కొంచెం చిన్నగా అవుతుంది. అక్కడ దాటాలంటే వెహికల్స్ పెద్ద లారీలు వచ్చినప్పుడు ఇబ్బంది అవుతుంది. ఆ కల్వర్ట్ ను ఇంకా వెడల్పు చేసుకుంటూ, అంటే కొత్త నిర్మాణం చేసుకుంటూ ఇంకా దాన్ని వెడల్పు చేసే ప్రయత్నం కూడా నిధులతోటి, మన జీపీ నిధులతోటి అయ్యేలా కృషి చేస్తాను. సో మీరు ఇప్పుడు ఇవన్నీ మంచి మంచి కార్యక్రమాలు సెలెక్ట్ చేసుకున్నారు, చేస్తా అని చెప్పేసి అంటున్నారు కాబట్టి మంచి టాపిక్స్ ఇవి. కానీ మీరు ఇవన్నీ చెప్పారు కాబట్టి మీరు గెలుపుపై ధీమాతో ఉన్నారా? మేడం మీరు అన్నట్టు ఇప్పుడు మీరు వచ్చేటప్పుడు కూడా చాలా మందిని అడిగే మా దగ్గరకు వచ్చారు. వాళ్ళంతా కూడా ఏంటంటే, ఇప్పుడు మేము ఉన్న దాంట్లో కొంచెం చదువుకొని గ్రామానికి సేవ చేసి ఎప్పటి నుంచో సేవ చేస్తున్నాం. ఇది ఎలక్షన్ అని కాకుండా మేము ఎప్పటి నుంచో కూడా గ్రామంలో నా వంతు సాయంగా చేసుకుంటూ వస్తున్నాను. ఖచ్చితంగా 100% గెలిచే అవకాశం ఉంది మేడం. ఎందుకంటే నేను పీజీ వరకు చదివినాను, మా భార్య ఇంటర్మీడియట్ వరకు చదువుకుంది. నేను కూడా చాలా మందికి పిల్లలకు కూడా ఇలా చదవాలి అలా చేయాలి అనే చాలా మట్టుకు వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉంటాను. యువత అంతా కూడా మాకే సపోర్ట్ ఉంది మేడం. అలాగే పెద్దలు కూడా చాలా మంది మనం చేసే కార్యక్రమాలు కూడా వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళంతా కూడా మనం సపోర్ట్ చేస్తున్నారు. ఆ విషయం కూడా మీకు కూడా వచ్చేటప్పుడు యువతను కానీ పెద్దోళ్ళని కానీ తెలుసుకొని వచ్చారు కదా మేడం. అవును. సో చివరిగా మన నర్మల గ్రామ ప్రజలకు మీరు ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? అందరికీ అందుబాటులో ఉంటాను, మా గ్రామాన్ని అభివృద్ధిలో ముందుంచుతాను. యువకులు, మహిళలు, గ్రామ పెద్ద మనుషులు, అన్ని కుల సంఘాలు అందరూ పెద్ద మనసుతో ఆశీర్వదించి గెలిపించగలరని మనవి. యువకులకు, మహిళలకు, గ్రామ పెద్దలకు, కుల సంఘాలకు అందరూ కూడా నేను చేసే విన్నపం ఏమిటంటే, మీరు చూడండి, నిలబడ్డ అభ్యర్థులలో చూడండి ఎవరు ఎలాంటి వాళ్ళు, ఎవరు సేవ చేసిరు, ఎవరు సేవ చేయగలుగుతారు అని చూసి మమ్మల్ని ఆశీర్వదించి గెలిపించండి. మేము ఎప్పుడు ఊర్లోనే ఉంటాం. చిన్న సమస్యకైనా పెద్ద సమస్యకైనా వెంబటుండి మిమ్మల్ని తీసుకుపోయి సమస్య పరిష్కరించేలా కృషి చేస్తాము. మీ అమూల్యమైన ఓటుని రిమోట్ గుర్తుపై వేసి మమ్మల్ని భారీ మెజారిటీతో గెలిపిస్తారని ఆశిస్తున్నాం. సో ఆంజనేయులు గారు, అర్చన గారు, మీరు భారీ మెజారిటీతో గెలవాలని మా పీపుల్స్ మీడియా నుంచి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదండి, మన ఆంజనేయులు, అర్చన గారు
చాలా మంచి మంచి కార్యక్రమాలు చేసి ప్రజలను, ముఖ్యంగా మన గ్రామ అభివృద్ధి నేను చేస్తానని చెప్పేసి కూడా చాలా వరకు హామీలు ఇచ్చారు. వారు గెలవాలని మన పీపుల్స్ మీడియా నుంచి కూడా మనం కూడా కోరుకుందాం. చూస్తూనే ఉండండి పీపుల్స్ మీడియా. నేను మీ శ్రవంతి.